నమస్కారమండి. చాలామంది రాజకీయ విశ్లేషణ అంటే కేవలం గెలుపోటముల లెక్కలు అనుకుంటారు. కానీ అసలు కథ అది కాదు. అది ప్రజల జీవితాలకు, పాలనకు అద్దం పట్టాలి. ఈరోజు మనం నిడదవోలు తీర్పును ఒక ఎన్నికల ఫలితంగా మాత్రమే కాకుండా పాలన వ్యవస్థల్ని మళ్లీ నిర్మించుకోవడానికి ఒక అవకాశంగా, ఒక బ్లూ ప్రింట్గా ఎలా వాడుకోవచ్చో లోతుగా చర్చిద్దాం. గుర్తుంచుకోండి, ఇక్కడ మనం వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాం. ముందుగా ఈ నేల గురించి మాట్లాడుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు గోదావరి డెల్టా గుండెకాయ లాంటి ప్రాంతం ఇది. ఇక్కడ నేల చాలా సారవంతమైనది. ప్రజలు కూడా చాలా కష్టపడి పనిచేసేవాళ్లు. వాళ్ల జీవితం మొత్తం వ్యవసాయం చుట్టూనే తిరుగుతుంది. టైంకి నీళ్లు పడితే, పంటకు సరైన ధర వస్తేనే వాళ్ల జీవితం ముందుకు సాగుతుంది. ఈ నేల స్వభావాన్ని, ఇక్కడ ప్రజల ఆశల్ని అర్థం చేసుకోకపోతే ఏ విశ్లేషణ అయినా పైపైన చేసినట్టే ఉంటుంది. ఒక్కసారి ఈ నంబర్ని చూడండి. సుమారు 55,000 ఓట్ల స్వింగ్. అంటే 2019లో ఒక పార్టీకి ఓటేసిన వేలాది కుటుంబాలు కేవలం 5ఏళ్లలోనే తమ మనసు పూర్తిగా మార్చుకున్నాయి. ఇదేదో చిన్న మార్పు కాదు, ప్రజల నుంచి వస్తున్న ఒక చాలా బలమైన సందేశం. ఇంత భారీ మార్పు వెనుక ఉన్న కారణాలేంటో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. ఈ నంబర్ వెనుకున్న అసంతృప్తి ఏంటి, వాళ్ల ఆశాభంగమేంటి? సరే, ఈ విశ్లేషణను మనమొక ఆర్డర్లో ముందుకు తీసుకెళ్దాం. ఫస్ట్ నిడదవోలులో రాజకీయంగా ఏం జరిగిందో అర్థం చేసుకుందాం. తర్వాత నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆ నంబర్స్కి కారణమైన గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలేంటో విశ్లేషిద్దాం. దానినుంచి ఒక సంస్థను మళ్లీ ఎలా నిర్మించుకోవాలో ఒక బ్లూ ప్రింట్ చూద్దాం. చివరగా కేవలం ఎన్నికల వరకే కాకుండా ప్రజలకు జవాబుదారీగా ఉండే నాయకత్వం ఎలా ఉండాలో చర్చిద్దాం. సరే, మన మొదటి భాగంలోకి వెళ్దాం. అసలు నిడదవోలులో రాజకీయ చిత్రం ఎందుకు, ఎలా మారింది? ఈ తీర్పు వెనుక ఉన్న అసలు శక్తులేంటి? చూడండి, 2024లో రాష్ట్రమంతా ఒక గట్టి ప్రభుత్వ వ్యతిరేక గాలి వీచింది. నిడదవోల్లో అయితే అది ఒక రకమైన తుఫాన్లా మారింది. దీనికి తోడు టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడటంతో ఆ ప్రభావం ఇంకా పెరిగింది. బై బై వైకాపా లాంటి నినాదాలు కేవలం ప్రచారానికి వాడినవి కావు. అవి ప్రజల్లో మార్పు కావాలని పేరుకుపోయిన కోరికకు ప్రతిబింబాలు. ఈ కూటమి వల్ల ఓట్లు చీలకుండా ఆ అసంతృప్తి అంతా ఒకే చోటకి చేరింది. సరే, మాటలు పక్కన పెట్టి ఇప్పుడు నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఎందుకంటే ఎమోషన్స్ కొన్నిసార్లు దారి తప్పించొచ్చు, కాని డేటా అబద్ధం చెప్పదు. ఈ ఎన్నికల కథ మొత్తం ఈ అంకెలలోనే దాగి ఉంది. వాటిని జాగ్రత్తగా చూద్దాం. ఒక్కసారి 2019 రిజల్ట్స్ చూడండి. వైఎస్ఆర్సీపీకి ఏకంగా 48.2% ఓట్లు, టీడీపీకి 35.3%. అంటే అప్పట్లో వాళ్లు ఎంత బలమైన పొజిషన్లో ఉన్నారో ఈ తేడా చూస్తేనే మనకర్థమవుతోంది. దాదాపు 21,000 ఓట్ల మెజారిటీ. ఇది వాళ్ల గత బలానికి ఒక నిదర్శనం. కట్ చేస్తే 2024 సీన్ మొత్తం రివర్స్. ఎన్డీఏ కూటమి తరఫున జనసేన అభ్యర్థికి 56.3% ఓట్లు రాగా వైఎస్ఆర్సీపీ ఏకంగా 38%కి పడిపోయింది. ఆ రెండు చాట్లని పక్కపక్కన పెడితే ఆ మార్పు ఎంత పెద్దదో, ఎంత వేగంగా జరిగిందో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇది కేవలం ఓట్ల మార్పిడి కాదు, ఒక రాజకీయ భూకంపం లాంటిది. ఈ టేబుల్ మనకు ఇంకా క్లియర్గా చూపిస్తోంది. చూడండి, వైఎస్ఆర్సీపీ దాదాపు 10% ఓట్లు కోల్పోయింది. అంటే సుమారు 11,600 మంది ఓటర్లు వాళ్లకు దూరమయ్యారు. అదే టైంలో కూటమి ఓట్ల శాతం ఏకంగా 21 పాయింట్లు పెరిగింది. 2019లో 21,000కు పైగా ఉన్న గెలుపు మార్జిన్ 2024కొచ్చేసరికి 33,000 ఓట్ల భారీ ఓటమిగా మారింది. ఇది కేవలం ఓటమి కాదు, ఓటరు తీర్పులో వచ్చిన ఒక నిర్మాణాత్మక మార్పు. మనం పదే పదే యాంటీ ఇన్కంబెన్సీ అంటున్నాం కదా, దాని అర్థమేంటంటే ఇది కేవలం ఒక లీడర్పై కోపం కాదు, మొత్తం పాలనపై ప్రజల్లో వచ్చే ఒక రకమైన విసుగు, ఒక అసంతృప్తి, మార్పు కావాలనే బలమైన కోరిక. మన భారత రాజ్యాంగం మనందరికీ భావప్రకటనా స్వేచ్ఛను ఇచ్చింది. ఆ స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వాడుకుని తమ అభిప్రాయాన్ని గౌరవప్రదంగా ఓటు రూపంలో చెప్పటమే ఇది. ఇప్పటిదాకా ఏం జరిగిందో నంబర్స్లో చూశాం, కానీ ఆ నంబర్స్ వెనుకున్న అసలు కథ, ప్రజల బాధ ఏంటి? ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్దాం. ఓటర్లు తమ మనసు ఎందుకు మార్చుకున్నారు? వాళ్ల అసలు సమస్యలేంటి? క్షేత్రస్థాయిలో చూస్తే ఓటర్ల అసంతృప్తికి కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే వ్యవసాయ సమస్యలు,
లోకల్గా అభివృద్ధి లేకపోవటం, సంక్షేమ పథకాలు సరిగ్గా అందకపోవటం, ఇంకా కొన్ని వర్గాల ప్రజల గొంతుక వినిపించకపోవటం ఇవన్నీ వేర్వేరుగా కనిపించినా ఒకే పాలనా లోపానికి సంబంధించినవే. నిడదవోలులాంటి ప్రాంతాల్లో రైతులే వెన్నెముక. వాళ్లకు కావాల్సిందేంటి? టైంకి నీళ్లు, విత్తనాలు, లోన్లు, పండిన పంటకు మంచి ధర. ఇవి దొరకనప్పుడు వాళ్ల బతుకుదెరువే ప్రశ్నార్థకమవుతుంది. పేపర్ల మీద అద్భుతంగా కనిపించే పథకాలు రైతు పొలానికి చేరనప్పుడు అవి వాళ్లకు ఏమాత్రం ఉపయోగపడవు. ఒక రైతు ఆవేదన ఎలా ఉంటుందో చూడండి. నా బతుకు రాని నీళ్లమీద, ఆలస్యంగా వచ్చే సాయం మీద ఆధారపడి ఉంది. ఈ ఒక్క మాట చాలు వేల పేజీల రిపోర్ట్లు చెప్తలేని వాస్తవాన్ని ఇది చెప్తోంది. ఈ బాధను, ఈ నిస్సహాయతను అర్థం చేసుకోనంతవరకు ఏ రాజకీయ వ్యూహమైనా విఫలమవుతుంది. ఇంకా జనాల రోజువారీ జీవితంలో చూసే చిన్న చిన్న సమస్యలు కూడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ఊర్లో రోడ్డు సరిగ్గా లేకపోవడం, స్కూల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, నెల తిరిగేసరికి పెన్షన్ అందకపోవడం ఇవన్నీ చిన్నవే అనిపించొచ్చు, కాని ఇవే ప్రభుత్వంపై నమ్మకాన్ని కొద్దికొద్దిగా పోగొడతాయి. సంక్షేమమంటే డబ్బులు పంచడం కాదు, దాన్ని టైంకి, గౌరవంగా లబ్ధిదారుడికి చేర్చడం. సరే, సమస్యల గురించి మాట్లాడాం. కాని కేవలం విశ్లేషించి వదిలేయడం కాదు కదా. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఒక రాజకీయ పార్టీ ప్రజల నమ్మకాన్ని మళ్లీ ఎలా గెలుచుకోవాలి? దానికి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ కావాలి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. దీనికి మేము చతుర్ముఖ సిద్ధాంతం అనే పేరు పెట్టాం. ఇదొక మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్. సింపుల్గా చెప్పాలంటే, మొదటిది, శివుడిలా పాత పనికిరాని పద్ధతుల్ని, వ్యూహాల్ని వదిలేయాలి. రెండోది, విష్ణువులా ప్రజలకు మేలు చేసే మంచి పథకాల్ని కాపాడాలి. మూడోది, బ్రహ్మలా కొత్త స్థానిక నాయకత్వాన్ని, ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ని క్రియేట్ చేయాలి. ఇక నాల్గవది, దుర్గలాగా ప్రజల అవసరాల కోసం అలుపెరగకుండా పోరాడాలి. స్ట్రాటజీలో మార్పు అంటే ఇదే. గతంలో ఎలా ఉండేది? అందరికీ ఒకే రకమైన మెసేజ్. ఇకపై అలా కాదు. ప్రతి వర్గానికి ప్రత్యేకంగా చేరువ కావాలి. యువత దగ్గరికి వెళ్తే స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. మహిళల దగ్గరికి వెళ్తే వాళ్లకి ప్రత్యేకంగా అందే లాభాల గురించి చెప్పాలి. ఏదో సమస్య వచ్చాక వెళ్లడం కాదు, ముందుగానే రైతులతో కూర్చుని మాట్లాడాలి. అంటే రియాక్టివ్గా కాకుండా ప్రోయాక్టివ్గా ఉండాలి. ఇక చివరిగా, ఈ ఒక్క ఎలక్షన్ నుంచి మనం నేర్చుకున్న పాఠాలని అసలైన సుపరిపాలన కోసం ఎలా వాడుకోవాలో చూద్దాం. ఎందుకంటే నిజమైన నాయకత్వం ఎన్నికల తర్వాతే మొదలవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ఓటమి ఒక వ్యక్తిది కాదు, ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్. ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ప్రజల మాట వినే వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు. వారి సమస్యలకు స్పందించడంలో, వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో వ్యవస్థ ఫెయిలయింది. విజయం అనేది వ్యక్తుల మీద కాదు, బలమైన వ్యవస్థల మీద ఆధారపడి ఉంటుంది. ఎన్నికలు అంటే పాలన కోసం చేసే డేటా ఇంజనీరింగ్. ఈ ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని చెబుతుంది. ఎలక్షన్లో వచ్చే డేటా, ప్రజల అభిప్రాయాలు, వారి సమస్యలు ఇవన్నీ కేవలం గెలవడానికే కాదు, గెలిచాక మరింత మంచి పరిపాలన అందించడానికి. అయితే ఇక్కడొక నైతిక బాధ్యత ఉంది. భారతదేశ డేటా ప్రొటెక్షన్ చట్టాల ప్రకారం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతితోనే, సరైన ఉద్దేశ్యంతోనే వాడాలి. వాళ్ల ప్రైవసీకి, వాళ్ల విశ్వాసానికి భంగం కలగకుండా చూసుకోవాలి. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సమస్య ఏంటో డేటా ఇంత క్లియర్గా చూపించినప్పుడు అదే డేటాని ఉపయోగించి ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందగలమా? ఇదే అసలైన సవాలు. ప్రజల కేంద్రంగా ఉండే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం